భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు కొట్టుపోయిన బ్రహ్మానందం అధ్యక్షున కావలి పట్టణంలోని శ్రీ సాయి డిగ్రీ కళాశాల నందు కావలి రెడ్ క్రాస్ సౌజన్యంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ 74వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సేవా పక్షోత్సవాల భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా కావలి మా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ వారి ఆధ్వర్యంలో ఈరోజు కావలి శ్రీ సాయి డిగ్రీ కాలేజీలో మన రక్తదాన శిబిరాన్ని ఏర్పరిచారు. వీరు చెట్లు నాటే కార్యక్రమము, అలాగే మన అనేక రకాలైన ఒక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను ఈ వారం రోజులు నిర్వహిస్తారు. స్వచ్ఛ భారత్ ఇలాంటి అనేక రకాలైన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఈరోజు ఒక 2014 తర్వాత మనమందరం కూడా గమనించవలసింది, మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎన్ని మార్పులు వచ్చాయి. మనం ఛాయ్ అమ్మే మన ప్రధానమంత్రి ఈరోజు మన దేశాన్ని యావత్ ప్రపంచంలో ఒక గుర్తింపు తీసుకొచ్చారు. ఒక స్వచ్ఛ భారత్ కానించి బిగిన్ చేస్తే ఈరోజు వందే భారత్ రైలు వరకు కూడా ఆయన అనేక కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, యువతకు కావాల్సిన అనేక పథకాలు, చిరు వ్యాపారస్తులకు కావాల్సిన అనేక పథకాలు, మహిళలకు కావాల్సిన అనేక పథకాలు, ఈ విధంగా అన్ని వర్గాల వారికి అనేక రకములైన సంక్షేమ పథకాలు, సంస్కరణలు చేస్తూ దేశాన్ని వికసిత్ భారత్ 2047కు ప్రపంచంలో మూడవ స్థానాన్ని గుర్తింపు పొందాలనే ఒక కాంక్షతోటి వారు పరిగెడుతున్నారు. వారి దశలో, వారి మార్గంలో మనందరం కూడా ప్రయాణిస్తాము. ఈరోజు ఈ రక్తదాన శిబిరంలో మోడీ గారు కాబట్టి మోడీ గారిని మనం అందరం ఆదర్శం, ఈనాటి యువత అందరూ కూడా మోడీ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఈ సందర్భంగా ఈ భారతదేశంలో జాతీయ రహదారుల్ని మనకు అందించాడు, ఎయిర్పోర్టుల్ని, రైల్వే అభివృద్ధిని, అనేక రకాలైన రోడ్లు డెవలప్మెంట్, ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద గృహాలు, ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు, అనేక రకాలైన ఇన్సూరెన్స్ స్కీమ్స్ పెట్టి ప్రజలకు అందరికీ కూడా వైద్యం, ఆయుష్మాన్ భారత్, అలాగనే అనేక రకాలైన సంక్షేమ పథకాలని ప్రజల్లోకి అందుబాటులోకి తెచ్చి ఈ యొక్క దేశాన్ని తను ఆత్మలాగా భావించుకొని ఈ దేశం బాగుండాలి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఈ దేశం నాది, ఈ యొక్క దేశం నా ఆత్మ, ఎక్కడ ఈ దేశంలో ఏమి జరిగినా, ఎంతమంది జాతి విద్రోహ చర్యలకి క్రియేట్ చేసినా మనం అందరం కూడా అలర్ట్గా ఉండాలని చెప్పాడు. టెక్నాలజీని ముందుకు తీసుకెళ్తున్నాడు. జాతి పునర్నిర్మాణం జరుగుతుంది. దేశంలో అనేక రకాలైన అవినీతి అక్రమాలని బయటికి తీసి ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నాడు. కాబట్టి నదుల అనుసంధానం, రోడ్లు అనుసంధానం, ఎయిర్పోర్ట్లు కనెక్టివిటీ, అలాగే అనేక రకాలైన అభివృద్ధి సంక్షేమ పథకాలను తీసుకొస్తున్న మహోన్నత వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకల్ని కావలి పట్టణంలో శ్రీ సాయి డిగ్రీ కళాశాలలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని నిర్వహించి ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, అలాగనే పట్టణ ప్రముఖులు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి శ్రీ సాయి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ రమణారెడ్డి గారు కానీ, ఒలీ గారు కానీ, ఇతర ప్రముఖులు అందరూ కూడా, ఈ కాలేజీ యాజమాన్యం అంతా కూడా మాకు పూర్తి సహాయ సహకారాలు ఇచ్చింది. అలాగనే విద్యార్థులు ముఖ్యంగా స్వచ్ఛందంగా వాళ్ళందరూ ముందుకు రావడం జరిగింది. అలాగనే భారతీయ జనతా పార్టీ అభిమానులు, సానుభూతి పరులు, మోడీ గారి అభిమానులు, సానుభూతి పరులు ఈ యొక్క రక్తదాన ఉద్యమంలో పాల్గొన్నారు.